పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం లీడరు, జాతీయ కార్యవర్గ సభ్యులు, జాతీయ నాయకులు, సార్ చెప్పండి, దేశంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందంటారు? బీజేపీ పరిపాలన చూస్తే చాలా అధ్వానంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఏమేమి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల పైన అమలు చేయలేదు. ఇప్పుడు చూస్తే పేదరికం, నిరుద్యోగ సమస్య, ఇంకా అనేక సమస్యలు మన కంట్రీలో చాలా విపరీతంగా ఉంది. సో ఈ విషయాలు చూస్తే మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టో చూస్తే మనకి తెలుస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయంలో సీరియస్గా తీసుకోలేదు. కానీ రేపు ఇదే ప్రజలు వాళ్ళకి గుణపడడం చెప్తుంది. కాంగ్రెస్ 56 ఏళ్ళు పరిపాలించడం చేయండి, మేము వరల్డ్లో 4వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చినాం అంటున్నారు. అది నిజమైన అభివృద్ధి, పెట్టుబడిదారుల అభివృద్ధి? అది వరల్డ్లో 4వ ఆర్థిక వ్యవస్థగా, ఎకానమీగా తయారు చేసినాం మా బీజేపీ రాజ్యంలో అంటున్నారు. ఇది పెట్టుబడిదారులు వ్యవస్థలండి అది కూడా. సో వాళ్ళకి ఎక్కువ లాభం, సామాన్య ప్రజలకి తక్కువ లాభం. అందుకొరకు లాస్ట్ ఎలక్షన్లో ఎందుకు వాళ్ళకి పరాజయం అయిందంటే వాళ్ళు సామాన్య ప్రజల గురించి ఏం చేయలేదు. వాళ్ళు పెద్ద పెద్ద కోటేశ్వరులు లేకుంటే మల్టీనేషనల్ కార్పొరేషన్ గురించి చేసినందుకు వాళ్ళకి ఫలితం వచ్చింది. సో బీజేపీ వచ్చిన తర్వాత ముఖ్యంగా మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు భయం గుప్పిట్లో ఉన్నారు. దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతుంది? వామపక్షాలుగా, కమ్యూనిస్ట్ పార్టీగా ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? లేకపోతే ఇండియా కూటమితోనే ఒక ఫ్రెండ్షిప్లో ముందుకెళ్తున్న క్రమంలో భవిష్యత్ కార్యాచరణ ఇది క్వైట్ క్లియర్ ఉందిలేండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటి? వాళ్ళు సెక్యులరిజం పైన ఏం వాళ్ళకి ఇది ఆధారం లేదు. వాళ్ళు ఏంటంటే డివైడ్ అండ్ రూల్, బ్రిటిష్ పాలసీ ఎట్లా ఉంది, ఈ కులం మతం పేరు మీద వాళ్ళు ఇది డివిజివ్ సొసైటీ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు పెత్తందారులు పైన చూపించాలని ఉంది. కానీ ఇండియన్ పబ్లిక్ బేసికల్గా సెక్యులర్ పబ్లిక్ అండి. ఈరోజు లేకపోతే వాళ్ళకి ఎట్లా జవాబు ఇవ్వాలి, తప్పనిసరిగా ఇస్తుందని నాకు నమ్మకం. సార్ నాకు ఒకటి చెప్పండి, దేశంలో ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ముస్లిం మైనారిటీలకు సంబంధించి 100కి 20% మంది డెవలప్ అయ్యారు అనేది అనేక ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. 80% వెనకబడి ఉన్నారు. అయినా కాంగ్రెస్కి కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. అసలు ముస్లిం మైనారిటీ సమాజం ఆలోచనలు ఎలా అనిపిస్తుంది మీ దృష్టిలో? ముస్లిం సమాజంలో ఏంటంటే ఇది భయంకరమైన ఇది ఫీలింగ్స్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఎవరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, వాళ్ళు గురించి వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాంగ్రెస్ ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ముస్లిం ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంక్రీట్గా ఏం స్టెప్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో కానీ ఇప్పుడు ఈ మొత్తం సమాజంలో చూస్తే కొద్దిగా బెటర్ చాయిస్ కాంగ్రెస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. సార్ చెప్పండి, దేశంతో పాటు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కారు మేము బ్రహ్మాండంగా చేసి చూపిస్తాం అంటున్నారు బీజేపీ వాళ్ళు. స్పందించండి. అది ఓన్లీ నినాదంలేండి డబుల్ ఇంజిన్ సర్కారు. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో ఉంది. అది అక్కడ లెక్కలు చూస్తే మీకు తెలుస్తుంది ఎంతవరకు సమాజం ముందుకు వచ్చింది, ఎవరికి ఏం లాభం వచ్చింది. అది ఓన్లీ నినాదం. అది అసలు చూస్తే అమల్లో చూస్తే జీరో. సార్ నాకు ఒకటి చెప్పండి, సున్నితమైన ప్రశ్నే, కొంచెం నాకు అడగడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి కూడా 100 సంవత్సరాలు అవుతుంది. ఆర్ఎస్ఎస్ అంచెలంచెలుగా ఎదిగింది, కమ్యూనిస్ట్ పార్టీ అంతా శ్రామిక సిద్ధాంతమైనా కూడా ఎందుకు అట్లాంటి పరిస్థితులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది? చూడండి, కులం మతం పేరు మీద ఇంకా ఈ కమ్యూనల్ ఫీలింగ్స్తో ఈజీగా వాళ్ళు ముందుగా ఎవరైనా రావచ్చు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే మొత్తం ఆర్థిక స్థితి గురించి, పేద ప్రజల గురించి మాట్లాడితే అది పబ్లిక్ బుర్రాలో పోవాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. సోషల్ జస్టిస్ అడుగుతాను. ఈరోజు కాకపోతే రేపు ఎట్లయినా విజయం మనది అని చెప్పవచ్చు. రాష్ట్రంలో, దేశంలో ప్రజలు సామాజిక న్యాయం అడుగుతున్నారు. దీని మీద స్పందించండి. పార్టీ స్టాండ్ ఏంటి? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అడుగుతున్నారు బీసీలు, ఎస్సీలకు సంబంధించి. దీని మీద పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఈ సామాజిక న్యాయం ఒక నినాదం లాగా ఉందండి. కానీ అమల్లో చూస్తే పెద్ద జీరో అని చెప్పవచ్చు. సో వన్ షుడ్ ఓన్లీ నినాదం చూసి ఎవరు కూడా ప్రభావితం
చేయకూడదు. కానీ అది అసలు అమల్లో ఎంతవరకు అమలు చేస్తున్నారు, ప్రకటనలో ఇంకా అమల్లో, అది చూసిన తర్వాత సాధారి ఇవ్వాలేమని నేను కోరేసి. భవిష్యత్తులో 100 సంవత్సరాల నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ స్వతంత్రం నినాదం ఇచ్చినటువంటి సింగారవేరి చెట్టియారు సంపూర్ణ స్వరాజ్యం సంపూర్ణ స్వతంత్రం నినాదం ఇచ్చింది. 100వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రస్తుతం ఏం నినాదం ఇవ్వబోతుందని, కమ్యూనిస్ట్ పార్టీ ఏ ఎజెండాతో వెళ్ళబోతుందనేది ఏమైనా కీ పాయింట్స్ అని చెప్పండి సార్. ఎందుకంటే మనది ఒక 100 సంవత్సరాల అనుభవం ఉందండి. సో ప్రతి స్టేట్లో ఎట్లా ఫ్లక్చుయేషన్స్ వచ్చింది, ఏ నినాదం వల్ల పబ్లిక్కి అట్రాక్షన్ చేయవచ్చు. కానీ మనం ఖచ్చితంగా పేద ప్రజల గురించి, కార్మిక వర్గం గురించి, రైతుల గురించి మేము ఇది స్ట్రగల్స్ చేస్తున్నామండి. సో ఈరోజు లేకపోతే రేపు ఎట్లయినా పబ్లిక్లో ఒక నమ్మకం రావచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము, వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, ఓన్లీ నినాదం ఇచ్చారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రాక్టికల్గా చేస్తుంది అని కేరళ ఎగ్జాంపుల్ చూస్తే మనకి తెలుస్తుంది. సార్, రాష్ట్రంలో దేశంలో రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు కలిసి పనిచేసే ఉద్దేశం ఉందా? ఏదైనా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా పార్టీకి? మనది ఏంటంటే లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ అంటే ముందుగా వామపక్షాలు ఐక్యమై తర్వాత డెమోక్రటిక్ ఫోర్సెస్తో, సెక్యులర్ ఫోర్సెస్తో ఇది బ్రాడర్ యూనిటీ చేస్తే అప్పుడు ఒక సొల్యూషన్ తీసుకొని రావచ్చు అని మేము అంటున్నాం. లాల్ నీల్ జెండాలు కలిసి పనిచేయాలంటున్నారు. లాల్ నీల్ జెండాలు కొన్ని కార్యక్రమాల్లో ఒక పరిమితమై ముందుకెళ్తే సరిపోద్ది అంటారా? కలిసి ఐక్యోద్యమాలతో కలిసి మెర్జ్ అయి పనిచేసి ముందుకెళ్తే బాగుంటుంది అంటారా? ఈ లాల్ జెండాలు ఉంది కదండి, ఉద్దేశం ఒకటే ఉంది, డెస్టినేషన్ ఒకటే ఉంది. కానీ కొద్దిగా దారిలో టాక్టికల్ లైన్లో కొద్దిగా విభేదాలు ఉంది. అది కూడా కూర్చొని మాట్లాడి అందరూ ఐక్యమైతే ఒక పెద్ద ఫోర్స్గా తయారవుతుంది అని నాకు నమ్మకం ఉంది. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనగానే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.